గ్రంథం 65వ అధ్యాయం 22వ వచనములో, నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంత అగును. నా జనుల ఆయుష్ ఎలా ఉంటుందంటే, వృక్షములకి ఎంత ఆయుష్ అయితే ఉంటుందో అలాగే నా ప్రజలకు అంత ఆయుష్ నేను ఇస్తాను అని చెప్పి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. అలాగే ప్రియులారా గమనించండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 16వ వచనములో, తండ్రిని తల్లిని సన్మానించడం ద్వారా మనము దీర్ఘాయుష్యమంతులం అవుతామని దేవుని యొక్క వాక్యము మనకు తేటగా తెలియజేస్తుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు మూలమని సామెతలు 10:27 అంటున్నాడు. కాబట్టి మనము దీర్ఘాయుష్య కలిగినటువంటి వారిగా మనము జీవించే సంవత్సరాలు అధికమవుతాయి. అది ఎవరి వలన? చూడండి, ఎవరి వలన అనంటే దేవుని వలన. హిజ్కియా జీవితంలో అతడు మరణం కాబోతున్నాడు. అయితే అతడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఎవరిచ్చారు? ఎవరిచ్చారు చెప్పండి, ఎవరిచ్చారు? 15 సంవత్సరాల ఆయుష్ అతనికి ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆమేన్. కాబట్టి నీవు ఈ లోకంలో జీవించే సంవత్సరాలు నీకు అధికమవుతాయి. నువ్వు చనిపోతావు, నీకేదో జరుగుతుంది, నీకేదో ఎవరో చేస్తున్నారు, ఏదో కీడు నీకు తలపెట్టారు అనేటువంటి భయాలు ఆందోళనలు మీరు పడొద్దని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. ఏం చెప్తాం ఒకసారి? ప్రియులారా గమనించండి, ఈరోజు నా వలన నీకు ఆయుష్యము కలుగును. ఇక 4వది, నా వలన నీకు ఆనందం. నా వలన నీకు ఆనందము కలుగును. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నాకు పుట్టించితివి. ధాన్యము, ద్రాక్షారసం ఇవన్నీ విస్తరించినటువంటి సమయాల్లో ఏమండి, జేబు నిండా డబ్బులు ఉన్నప్పుడు, ఇంటి నిండా ధాన్యం ఉన్నప్పుడు, ఇంటి నిండా అన్ని విధాలైనటువంటి సరుకులు మనకున్నప్పుడు మనకు కలిగేటటువంటి సంతోషం అంత ఇంత కాదు. కానీ దేవుని బిడ్డలారా, ఆ సంతోషం కంటే దేవుడు ఏమంటే, వారి ధాన్య ద్రాక్షారసం విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నాకు పుట్టించితివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏం చేసే దేవుడు అంటే, మన జీవితంలో మనకు అధికమైన సంతోషాన్ని ఆయన కలుగు చేసే దేవుడని దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఈ లోకంలో మంచి భోజనం తినడం ద్వారా, మంచి ఇంటిలో నివసించడం ద్వారా, మంచి వాహనం మీద ప్రయాణం చేయడం ద్వారా కలిగే సంతోషం కాదు. లేకపోతే ఈ లోకంలో నీకు అన్ని కలిసి వచ్చినప్పుడు కలిగే సంతోషం కాదు. నీకు నా వలన ఏం కలుగుతుందంటే, చెప్పనశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం నీకు కలుగుతుంది. ఆ సంతోషం ఎప్పుడు ఎలా కలుగుతుంది అనంటే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకి విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్పన శక్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారని 1 పేతురు 1:8-9 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. ఏది? చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం. ఈ సంతోషం ఎవరిస్తున్నారు? మనకి ఎవరిస్తున్నారు? ఈ సంతోషం మన తల్లిదండ్రులు ఇచ్చింది కాదు, మన బంధువులు ఇచ్చింది కాదు, మన డబ్బు మనకిచ్చింది కాదు, మన పదవి మనకిచ్చింది కాదు, మన ఆస్తి మనకిచ్చింది కాదు. మన ప్రభు తన ఉచితమైన కనికరము చొప్పున, ప్రేమ చొప్పున ఆయన మనకు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని మనకు దయచేయుచున్నాడు. హల్లెలూయా. ఈ ఆనందం, ఈ సంతోషం, ఈ కృప దేవుడు నీకు, నాకు, మనందరికి కూడా దేవుడు దయచేస్తున్నాడు. హల్లెలూయా అని చెప్తామా ఒకసారి? దేవుని బిడ్డలారా, ఈ సంతోషం ఎలాంటి సంతోషం అంటే, ఇది దేవుని బిడ్డలారా ఒక విధంగా చెప్పాలంటే నెవర్ ఎండింగ్ జాయ్. ఈ యొక్క ఆనందం ఏంటంటే, ఈ ఆనందానికి ముగింపు లేదు. మనకుండే ఈ లోకంలో కలిగే ప్రతి ఆనందానికి ముగింపు అనేది ఒకటి ఉంది. ఉదయం ఆనందం కలిగితే సాయంకాలం దుఃఖం కలుగుతుంది. కానీ దేవుడిచ్చే ఆనందానికి ముగింపు లేదు. దేవుడిచ్చే ఆనందానికి ఏ మాత్రం కూడా ముగింపు లేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు తెలియజేస్తున్న ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, రోమపత్రిక 14వ అధ్యాయం 17వ వచనములో, దేవుని రాజ్యం భోజనం పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. కీర్తనలు 16:11 నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు
కలవని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నా వలన నీకు, నా వలన నీకు, నా వలన నీకు, నా వలన నీకు, ఈ కార్యక్రమం చూస్తున్న నీకు, ఈ ఆరాధనలో ఉన్న నీకు, నా వలన నీకు ఏం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుందంటే, నా వలన నీకు ఆత్మరక్షణ, మొదటి మాట. రెండవ మాట, నా వలన నీకు ఐశ్వర్యం. మూడవ మాట, నా వలన నీకు ఆయుష్యము. దేవుని బిడ్డలారా, నాలుగవది, నా వలన నీకు ఆనందం. ఈ ఆనందంతో దేవుని బిడ్డలారా, లోకములో ఉన్నటువంటి ఆనందం కాకుండా దేవుడు ఇచ్చేటటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన ఆనందాన్ని కలిగినటువంటి బిడ్డలమై మనం అందరం కూడా ఏం చేయాలంటే ఆనందించాలి. ఆమేన్. అందుకనే అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్, అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. దేవుని బిడ్డలారా, ఆనందించండి. హల్లెలూయా. కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయించుదురు. మనమైతే మన ప్రభు అయిన దేవునిని బట్టి అతిశయించుతున్నాం. మన దేని బట్టి అతిశయిస్తున్నాం? ముఖ్యంగా దేవుడిచ్చిన అత్యున్నతమైన రక్షణను బట్టి మనం ఏం చేయాలంటే ఆనందించాలి. దావీదు రక్షణలో ఆనందిస్తున్నాడు. దేవుని పిల్లలమైనటువంటి మనము రక్షణ యందు ఆనందించి దేవునిలో ఆనందిస్తూ మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, ఆనందంగా సంతోషంగా మన జీవిత దినాలు మనం గడుపుకోవాలి. అలా గడుపుకోవాలంటే నా వలన నీకు ఆనందము కలుగును, నా వలన నీకు ఆనందము కలుగును. దేవుని వలన దేవుడు అనుగ్రహించేటటువంటి రక్షణ, ఐశ్వర్యము, ఆయుష్యము, ఆనందము. హల్లెలూయా. ఇవి మనం కలిగి మనం ముందుకు సాగాలి. అలాగూ దేవుడు తన కృప ఇవ్వాలి. ఏమండి, ఆ తాతగారు ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? బాబు, ఇవన్నీ కూడా ఎవరికి? ఇవన్నీ ఎవరికి? ఈ తాతగారు ఏం చెప్పారు? మనవాడికి ఏం చెప్పారు చెప్పండి? బాబు, ఈ ఇల్లు ఎవరికి? నీకే. తర్వాత ఈ కారు ఎవరికి? నీకే. ఈ పొలం ఎవరికి? నీకే. ఈ బిజినెస్ ఎవరికి? నీకే అని ఆ తాతగారు మనవడికి చెప్పినట్టుగా దేవుడు ఏమంటున్నాడంటే, రక్షణ ఎవరికి? నీకే. ఐశ్వర్యం ఎవరికి? నీకే. అలాగే ఐశ్వర్యం ఎవరికి? నీకే. అలాగే ఆనందం ఎవరికి? నాకు కాదండి అని ఎవరు అనదు, నీకే. హల్లెలూయా. మనమందరం కూడా ప్రభువులో ఆనందిస్తూ ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదుము గాక. దేవుడి మాటలను దీవించును గాక. దయచేసి అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా దేవా, మా ప్రభువా, మా రక్షకుడా, యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా, రక్షణ లేకుండా ఎంతమంది ఉన్నారో వారిని రక్షించండి ప్రభువా. నాయనా, ఎంతమంది దిగజారిన స్థితిలో ఉన్నారో వారిని ఐశ్వర్యవంతులుగా, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యముతోనూ యెహోవా సంబంధమైన ఐశ్వర్యముతోనూ నింపుమని అడుగుతున్నాము తండ్రి. అలాగే ప్రభువా, నీకు స్తోత్రం వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, భయముతో, ఆందోళన, ఎప్పుడు చనిపోతానో అనేటువంటి దిగులుతో ఉన్నటువంటి బిడ్డలకు నాయనా, మీరు ఇచ్చిన వాగ్దానం కొరకు నా వలన నీకు ఆయుష్యము కలుగునని చెప్పావు. అందుని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మా దేవా, రక్షకుడా, యేసయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వలన మేము పొందేటటువంటి ఆనందము అది శాశ్వతమైనదని, అది శాశ్వతమైన ఆనందమని, అట్టి ఆనందంతో నింపబడి నాయనా నీ ఆత్మయందు ఆనందిస్తూ ఈ లోకములో ప్రభువా అధికమైన సంతోషం మా హృదయాల్లో మీరు పుట్టించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చెప్పన శక్యమైన మహిమాయుక్తమైన సంతోషం మీరు మా హృదయంలో దయచేసినందుకు స్తోత్రం. మా జీవితాలు మార్చినందుకు స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా, ఇక్కడ మోకరించిన ప్రతి బిడ్డను కూడా నీ కృపతో, నీ ఆశీర్వాదంతో నింపమని అడుగుచున్నాం. ప్రతి సమస్యను దూరం చేయండి. ఎవరే కష్టంలో ఉన్నా, ఎవరే ఇరుకులో ఉన్నా, ఎవరే ఇబ్బందిలో ఉన్నా, ఎవరే శోధనలో ఉన్నా, యేసుక్రీస్తు నామములో ప్రతి బిడ్డ యేసు నామములో విడిపించబడును గాక. పరిశుద్ధాత్మదేవ గొప్ప కార్యం చేయండి. నీ నామాన్ని గణపరచుకున్నాము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ దైవ